వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ, ప్రజాభవన్లో భేటీకి రావాలని ఆహ్వానం. విలీన మండలాలపై ఏపీతో చర్చించాలి, రేవంత్కు హరీష్ రావు సూచన. రేపు ఢిల్లీకి చంద్రబాబు, బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించే ఛాన్స్. కాకినాడ జిల్లాలో పవన్ వరుస సమీక్షలు, అధికారులు నిర్లక్ష్యం వీడాలన్న డిప్యూటీ సీఎం. కాంగ్రెస్ నేతలవి పిల్ల చేష్టలు, రాహుల్పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు. హాత్రాస్ ఘటనలో 100కు చేరిన మృతుల సంఖ్య, మృతులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 34, నిఫ్టీ 18 పాయింట్ల నష్టం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కలిసి మాట్లాడుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంకి లేఖ రాయటంతో తెలంగాణ ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైన రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇది సరైన అవకాశంగా భావించిన ముఖ్యమంత్రి సమావేశానికి సిద్ధమే అంటూ ఏపీ ముఖ్యమంత్రికి రిప్లై ఇచ్చారు. 6వ తేదీ ప్రజాభవన్లో భేటీకి రావాలంటూ ఆహ్వానం పలికారు. కాగా సీఎంల సమావేశం నేపథ్యంలో హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న R&B శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. R&B శాఖ పరిధిలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, మినిస్టర్స్ క్వార్టర్సు, ఎమ్మెల్యేల నివాస సముదాయాలతో పాటు గ్రీన్ ల్యాండ్స్, మంజిరా అతిథి గృహాల వంటి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భద్రాచలం విలీన గ్రామ పంచాయతీలపై చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని కోరారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు సైతం విలీన మండలాల గురించి చర్చించాలని సీఎం రేవంత్కు సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి లేఖ రాయటం సంతోషకర పరిణామమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలపారన్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీకి అప్పగించారన్నారు. 7 మండలాలను తిరిగి తెలంగాణకు రప్పించడానికి ప్రయత్నం చేయాలన్నారు. దీన్నే మొదటి ఎజెండాగా పెట్టాలన్నారు. 7 మండలాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్లాలని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు అత్యంత శక్తివంతుడని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని శాఖల సమీక్షలపై ఫోకస్ పెట్టారు. కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్ గత 5 ఏళ్లు ప్రభుత్వ ప్రోత్సాహాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకు అందిన ప్రోత్సాహాలపై ఆరా తీశారు. పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీలు ఎలా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇక గ్రామాల్లో ఏ నిష్పత్తిలో నిధులు ఖర్చు పెడుతున్నారని అధికారులను ప్రశ్నించారు పవన్. పన్నుల వసూలు ఆశించిన స్థాయిలో లేదన్నారు. త్రాగునీటి కోసం ఎంత ఖర్చవుతుందని పవన్ ప్రశ్నించారు. గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యంపై ఫోకస్ పెట్టాలని, దానికి ఎలాంటి కార్యాచరణ అవసరం అనే దానిపై సమావేశంలో చర్చించారు. గ్రామీణ స్థాయిలో మంచినీటి పరీక్షలు, మంచినీటి ట్యాంకుల కోఆర్డినేషన్, జలజీవన్ మిషన్ పనులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ ఉన్న రెవెన్యూ జనరల్ మట్టి తీసినా కానీ ఇసుక ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం పెరగలేదు. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలు మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీద, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చున్నారు. అనుభవాన్ని తీసుకుని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటే 1000 కోట్లు సంవత్సరానికి మొత్తం ఇసుక, 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలి, ప్రాజెక్టుకి రావాలి, లోకల్ బాడీస్ ఆ డబ్బు ఎప్పటికి రావాలి, ఎంత వచ్చిందన్నది దానికి ఒక స్పష్టత లేదు. ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ ఉన్న రెవెన్యూ జనరల్ మట్టి తీసినా కానీ ఇసుక మరోవైపు అటవీ శాఖ అధికారులు రివ్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మడ అడవుల ధ్వంసం చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు. 90 ఎకరాలలో మడ అడవులు ఉంటే 58 ఎకరాలు కొందరు అక్రమార్కులు లేఅవుట్గా మార్చేస్తే మీకు సంబంధం లేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా పాటించరా అని నిలదీశారు. అధికారులు ప్రభుత్వం కోసం కాదు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. కోరింగా అభయారణ్యంలో సారా తయారీ జరుగుతుందని సమాచారం ఉంది. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే జీవరాశుల మనుగడ ఉండదు కదా అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
తెలంగాణలోని సినిమా థియేటర్ల యజమానులు సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కలిగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లలో ఖచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ఈ సందర్భంగా రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. సినీ నటులు నిమిషం నుంచి 2 నిమిషాలు నిడివి ఉన్న వీడియోలను రికార్డు చేసి పోలీసు ఉన్నతాధికారులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ల రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు లేకపోతే తీసుకున్న గొప్ప కార్యక్రమాలకు సంబంధించిన వాటిని చూపించేది. ఇప్పుడు ఆ సామాజిక బాధ్యత నుంచి సినిమా పరిశ్రమ, సినిమా థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు. వాళ్ళందరితో కూడా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీరు అందరు కలిసి థియేటర్ల యజమానులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను పిలిపించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి మన ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వాళ్ళకి వివరించి తర్వాత వాళ్ళతో నాకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్ల యజమానులకు కూడా నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి వేల కోట్లు ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్టును చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడెళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుని సీతారామ ప్రాజెక్టుగా పేరు, డిజైన్ మార్చారని మంత్రి పొంగులేటి అన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు నీరందించేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. పాత మా వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెట్ రన్ను కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే హెడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి. మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాత మా వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులంతా మేము. పార్లమెంట్లో హిందూ ధర్మంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. హిందూ ధర్మం ఆచరించే వారిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాటల దాడికి దిగారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువులను అవమానించారన్నారు పురంధరేశ్వరి. సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ నీతులు వల్లించడం హాస్యాస్పదమైందని ఫైర్ అయ్యారు.
హిందూ సమాజం పట్ల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాస్వామ్య దేవాలయాలపైన పార్లమెంట్లో హిందూ సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడిన యావత్ భారతదేశంలో హిందూ లేఖం కూడా ఖండిస్తూ ఉంది. అటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఈవేళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత రామచంద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఈసారి ఏవేవో అబద్ధాలు చెప్పి ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారని ఆరోపించారు. ఆ హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రాహుల్ గాంధీ అగ్నివీర్ గురించి కూడా అబద్ధాలు మాట్లాడారని అన్నారు. మాట్లాడిందని ఒకవైపు అగ్నివీర్లో సంబంధించినటువంటి ఒక సైనికులు ఎవరైనా చనిపోతే ఆ రోజే చెప్పినాం ₹1 కోటి వారికి కాంపన్సేషన్ ఇస్తున్నాం, ₹1 కోటి వారికి నష్టపరిహారం కింద ఇస్తున్నాం ఆ కుటుంబానికి అని డిఫెన్స్ మినిస్ట్రీ గతంలోనే అనౌన్స్ చేసింది. అది ఇది ఆన్ పబ్లిక్ డొమైన్. ఏమి ఇవ్వట్లేదని చెప్పి అబద్ధాలు ఆడటం. వాళ్ళు రాహుల్ గాంధీ గారు చదువుతారా, చదవరా, లేకుంటే మెంటార్స్ ఎవరు ఉన్నారో, ట్రైనింగ్ ఎవరు తీస్తున్నారో వాళ్ళు చెప్పరా, లేకుంటే మనోడికి ఏ ఆలోచిస్తే మాట్లాడే అలవాటనా, మాకైతే అర్థం కావట్లేదు. దేశం పరువు తీశాడు. గతంలో విదేశాల్లో పోయి ఆయన మాట్లాడుతున్న మైక్ బంద్ చేశారంట. చూపెట్టమని చెప్పండి. ఆయన ఏ మాటల్లో మైక్ బంద్ అయింది? నిన్న ఇంతసేపు వాగాడు కదా, ఎక్కడైనా మైక్ బంద్ అయిందా? పిచ్చి కూతలు కూసినా, పిచ్చి బాగులు వాగినా మైక్ బంద్ చేసేటటువంటి సంస్కారం భారతీయ జనతా పార్టీ లేదు. నిజంగా నేను రాహుల్ గాంధీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరిప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడి వరకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటానని అన్నారు. పవన్ కళ్యాణ్ సూచనకు అంగీకరించిన చంద్రబాబు, లోకేష్కు హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయుడిగా అనేక సమస్యల మీద పరోక్షంగా పోరాటం చేశానన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. పిడుగు హరిప్రసాద్ అను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులచే శాసన పరిషత్ స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా మాటుదుననియు దైవ సాక్షిగా ప్రమాణము సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. పిడుగు హరిప్రసాద్. రాహుల్ గాంధీ పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. హిందువుల మధ్య విద్వేషాలను పెంచొద్దని తెలిపారు. హింసను ప్రోత్సహించవద్దన్నారని, న్యాయం గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. రాహుల్ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నించారు. బీజేపీ ఓటమి అంచున నుండి బయటపడిందని తెలిపారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మెజార్టీ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. దేశం కోసం వాస్తవాలను మాట్లాడిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. చాలా చక్కగా వాస్తవాలు మాట్లాడిండు. ఏం తప్పు మాట్లాడలే. ఏ ధర్మంలో ఉన్నదా, అది సిక్కు ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిస్తం కావచ్చు, ఎదుటివాడిని ప్రేమ చేయమన్నారు కానీ ఎదుటివాడిని విద్వేషం పెట్టి
వాని మీద అరాచకం చేయమని ఎక్కడ చెప్పలే. ఇవాళ వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఆయన ఏమన్నాడు? వాస్తవాలు మాట్లాడిండు, ట్రూత్ మాట్లాడిండు. ఆయన అన్నాడు కూడా, నేను వాస్తవం ఏమైనా హిందువులు అనేవాళ్ళు ఎదుటి వాడిని విద్వేషాన్ని పెంచి వాడిని చంపడం, కొట్టడం, వైలెన్స్ చేయొద్దు అన్నాడు. ఏం తప్పు మాట్లాడిండా? ఎందుకు అవ్వాలి? ఇవాళ నేను చూసిన పురంధేశ్వరి కూడా క్షమాపణ చెప్పాలి. అరే అమ్మా, నువ్వు మొదలు నరేంద్ర మోడీని అడుగు. గోద్రా ఇన్సిడెంట్ ఏమైంది? గుజరాత్లో ఏమైంది? ఉగుచకోత కోసిండ్రా లేదా? మేము ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం ఆ సంగతి? మేము విద్వేషాన్ని పెంచొద్దు అనేది. రాహుల్ గాంధీ ఆలోచన కేవలం ప్రేమ పెంచుకోమని, ప్రేమతో చూడమని అంటున్నాడు. మీరేమో హిందువుల పేర్ల మీద హిందువులను బద్నాం చేస్తున్నారు. మీరు ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్గా స్వప్నిల్ దినకరన్, పార్వతీపురం మన్యం కలెక్టర్గా శ్యాంప్రసాద్, అనకాపల్లి కలెక్టర్గా కె విజయ, కోనసీమ కలెక్టర్గా రావిరాల మహేష్ కుమార్, కడప కలెక్టర్గా లోతేటి శివశంకర్, పల్నాడు కలెక్టర్గా అరుణ్ బాబు, నెల్లూరు కలెక్టర్గా ఆనంద్, తిరుపతి కలెక్టర్గా వెంకటేశ్వర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా చామకుర్రి శ్రీధర్, సత్యసాయి జిల్లా కలెక్టర్గా చేతన్, నంద్యాల కలెక్టర్గా రాజకుమారి, విశాఖ కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్గా బదిలీ అయ్యారు. తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3035 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్లోని ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారని ఆరోపించారు. కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లను పూర్తిగా తొలగించారని, ప్రభుత్వ ఏర్పాటు ప్రారంభంలో మెయింటెనెన్స్ ఇష్యూ పేరిట ఈ సైట్లను ప్రజలకు దూరంగా ఉంచారని అన్నారు. కానీ ఇది ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనిపిస్తుందన్నారు. ఈ వెబ్సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడం, కొన్ని వెబ్సైట్లు మాయం కావడం వెనకాల పాలకుల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన వేల ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారాన్ని వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి తొలగించేశారని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమైన కంటెంట్ను అరైవ్స్లో భద్రపరచాలని, కానీ ఇలా తొలగించడం సరికాదన్నారు. ఈ విలువైన ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని భావితరాలు క్షమించమన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే స్పందించి ఈ విలువైన సమాచారాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. హత్రాస్లోని రతిభాన్పూర్లో జరిగిన తొక్కిసలాటలో 107 మందికి పైగా భక్తులు మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. క్షతగాత్రులను ఎటహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రతిభాన్పూర్లో పరమశివుడికి సంబంధించిన ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. Thank you.
ఈ ముగింపు ఉత్సవాలకు ఆయా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఎటహ్ జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా భక్తులు మృతి చెందారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా హత్రాస్ ఘటనపై లోక్సభలో ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. లోక్సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూన్ 24, 25వ తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. 26వ తేదీన 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యారు. 27వ తేదీన లోక్సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 28వ తేదీన ఉభయ సభల సాధారణ కార్యకలాపాలు జరిగాయి. జూలై 1, 2వ తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరిగింది. చివరి రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు తమను మరోసారి ఎన్నుకున్నారని, ఎన్ని కుట్రలు ఆరోపణలు చేసినా విపక్షాలు ఓడిపోయారన్నారు. రాహుల్ను చిన్నపిల్లాడితో పోలుస్తూ వైఫల్యాల విషయంలో ఆ పిల్లోడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు. హిందువులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఈ దేశం ఎప్పుడూ మర్చిపోదన్నారు. ప్రజా తీర్పుని గౌరవించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. एक नागरिक जानता है कि अपनी सुरक्षा के लिए भारत कुछ भी कर सकता है। आदरणीय सभापति जी, आर्टिकल 370 इसकी पूजा करने के वाले लोगों ने, वोट बैंक की राजनीति का हथियार बनाने वालों ने 370 को उसने जम्मू कश्मीर का जो हालात कर दिए थे, वहां के लोगों के अधिकार छीन लिए थे। भारत का संविधान जम्मू की कश्मीर की सीमा में प्रवेश नहीं कर सकता था और यहाँ संविधान सर पे रख करके नाचने वाले लोग संविधान को जम्मू कश्मीर में लागू करने का हौसला नहीं रखते। आदरणीय राष्ट्रपति महोदय ने अपने उद्घोषण में पेपर लीक पर भी चिंता जताई है। मैं भी देश के हर विद्यार्थी को, देश के हर नौजवानों को कहूंगा कि सरकार ऐसी घटनाओं को रोकने के लिए अत्यंत गंभीर है और युद्ध स्तर पर हम अपनी जिम्मेवारियों को पूरा करने के लिए एक के बाद एक कदम उठा रहे हैं। आदरणीय सभापति जी, कांग्रेस पार्टी प्रारंभ से ही आरक्षण की घोर विरोधी रही है। नेहरू जी ने तो मुख्यमंत्रियों को चिट्ठी लिख करके साफ साफ शब्दों में आरक्षण का विरोध किया था। कांग्रेस के एक प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी जी ने मंडल कमीशन का रिपोर्ट ठंडे बक्से में सालों तक दबाए रखा था। आदरणीय सभापति जी, कांग्रेस पार्टी के तीसरे प्रधानमंत्री श्रीमान राजीव गांधी, और जब विपक्ष में थे उनका सबसे लंबा भाषण आरक्षण के खिलाफ था। आदरणीय सभापति जी, गंभीर बात है कि आज हिंदुओं पर झूठा आरोप लगाने की साजिश हो रही है, गंभीर षड्यंत्र हो रहा है। आदरणीय सभापति जी, ये कहा गया हिंदू हिंसक होते हैं, ये है आपके संस्कार,
चरित्र, ये है आपकी सोच, ये है आपकी नफरत इस देश के हिंदुओं के साथ। ये करने में आदरणीय सभापति जी, ये देश शताब्दियों तक इसे भूलने वाला नहीं है। మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పడిపోయే ప్రభుత్వమని సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో ఇవాళ ఆయన మాట్లాడారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదన్నారు. ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఈ ఈవీఎంలపై భరోసా లేదని చెప్పారు. ఈవీఎంలతో గెలిచినా ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. उस संस्था पे भी लगा है और अगर उस संस्था पर प्रश्न लगा है तो लगाने वाली सरकार की वजह से लगा है। इसलिए अगर निष्पक्ष होगी वो संस्था तो न केवल हमारा लोकतंत्र स्वस्थ होगा बल्कि हमारे लोकतंत्र और मजबूत दुनिया में दिखाई देगा। ईवीएम पे मुझे कल भी भरोसा नहीं था, आज भी नहीं भरोसा। मैं 80 के 80 सीट जीत जाऊं तब भी नहीं भरोसा। और मैंने अपने चुनाव में कहा था अध्यक्ष महोदय कि ईवीएम से जीत करके ईवीएम हटाने का काम करेंगे। न ईवीएम का मुद्दा मरा है न जाएगा खत्म। जब तक ईवीएम नहीं हटेगी हम समाजवादी लोग उस बात पर अड़ग रहेंगे। लेकिन कहीं ना कहीं प्रश्न उस संस्था पे भी लगा है और अगर उस संस्था पर प्रश्न लगा है तो लगाने वाली सरकार की वजह से लगा है। इसलिए अगर निष्पक्ष होगी वो संस्था तो न केवल हमारा लोकतंत्र स्वस्थ होगा। బీజేపీ టార్గెట్ పెట్టుకున్న 400 సీట్ల నినాదం విఫలమైందని అఖిలేష్ అన్నారు. ఏకపక్షం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి బాధ్యతను అప్పగించాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని విజయం కాదని ఇండియా కూటమికి నైతిక విజయాన్ని అందించిందని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వాలని మోదీ సర్కారుకు లేదని అందుకే పేపర్ లీకేజీలు అవుతున్నట్లు ఆయన ఆరోపించారు. पिछले 10 सालों की उपलब्धि बस इतनी रही कि एक शिक्षा परीक्षा माफिया का जन्म हुआ। अध्यक्ष महोदय, जिस समय चुनाव में थे और उत्तर प्रदेश में वो हालात देखे हैं कि नौजवान जब भी तैयारी कर करके जाता था और परीक्षा दे करके लौटता था तो उसको पता लगता था कि पेपर लीक हो गया। और उत्तर प्रदेश में केवल एक पेपर लीक नहीं हुआ है, जितनी भी परीक्षाएं हुई हैं सब पेपर लीक हुए हैं। केवल उत्तर प्रदेश ही नहीं, देश के प्रधान सांसद जी ने अनाथ पशुओं के बारे में बहुत कुछ कहा था। अनाथ पशुओं की समस्या से छुटकारा दिलवाने के लिए कब वादा किया हुआ, लेकिन कई चुनाव बीत गए हैं, अभी तक गन्ने का भुगतान 2 हफ्ते का वचन। ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.